మనం రోజూ వాడే వస్తువులు, మనం పనిచేసే కంపెనీల భవిష్యత్తు, చివరికి మన దేశ ఆర్థిక వ్యవస్థ వీటన్నింటి వెనుక ఓ కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్రే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లేదా సింపుల్గా సిఎఫ్ఓ. ఒకప్పుడు కేవలం లెక్కలు చూసే ఉద్యోగిగా పరిగణించబడిన ఈ సిఎఫ్ఓ ఇప్పుడు ఏకంగా కంపెనీ భవిష్యత్తునే శాసించే వ్యూహకర్తగా ఎలా మారారో ఈరోజు విశ్లేషణలో లోతుగా చూద్దాం. చాలా ఏళ్లుగా సిఎఫ్ఓ అనగానే మనందరి మదిలో మెదిలే చిత్రం ఇదే. కంపెనీ డబ్బును జాగ్రత్తగా చూసుకోవడం, లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడటం, ఖర్చులు తగ్గించడం. అంటే వాళ్ల పని కేవలం జరిగిపోయిన లావాదేవీలను రికార్డు చేయడమే అని చాలామంది అనుకుంటారు. అయితే ఆ పాత అభిప్రాయం నేటి వాస్తవానికి చాలా దూరంలో ఉంది. ఇప్పుడు సిఎఫ్ఓ పాత్ర కేవలం గతాన్ని సమీక్షించడం గురించి కాదు, భవిష్యత్తును నిర్మించడం గురించి. అసలీ మార్పు ఎందుకొచ్చింది? మరీ ముఖ్యంగా ఈ మార్పు మనందరిపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం పాత రోజుల్లోకి వెళదాం. అప్పటి సిఎఫ్ఓ పాత్రను మనం ఒక కంపెనీకి చరిత్రకారుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే వారి ప్రధాన విధి జరిగిన ఆర్థిక సంఘటనలను ఖచ్చితంగా రికార్డ్ చేసి వాటి ఆధారంగా రిపోర్ట్లు తయారు చేయడం. ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి, ఈ మార్పు ఎంత స్పష్టంగా ఉందో. ఒకప్పుడు సిఎఫ్ఓలు కేవలం నియంత్రణలు, రిపోర్టింగ్ లాంటి వాటిపైనే దృష్టి పెట్టేవారు. కాని ఇప్పుడు వాళ్లు కంపెనీ స్ట్రాటజీని నడిపించడం, దీర్ఘకాలిక విలువను సృష్టించడం, ఇంకా స్థిరమైన వృద్ధిని సాధించడం లాంటి భవిష్యత్తుకు సంబంధించిన పనులపై ఫోకస్ చేస్తున్నారు. మరింత పెద్ద మార్పు రావడానికి అసలా కారణమేంటి? ఒక అకౌంటెంట్ను ఒక స్ట్రాటజిస్ట్గా మార్చేసిన ప్రపంచ శక్తులేవి? ఈ మార్పు ఒక రాత్రిలో జరగలేదు. 1990లలో వచ్చిన గ్లోబలైజేషన్ వ్యాపారాలను మరింత కాంప్లెక్స్గా మార్చేసింది. 2000ల్లో కమ్యూనికేషన్ విప్లవం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన మహమ్మారి ఊహించని సంక్షోభాలను తట్టుకోవడానికి కంపెనీలు ఎంత బలంగా ఉండాలో మనందరికీ చూపించింది. ఈ పరిణామాలన్నీ కలిసి సిఎఫ్ఓ పాత్రను పూర్తిగా మార్చేశాయి. అయితే ఈ కొత్త వాస్తవికతలో ఆధునిక సిఎఫ్ఓ యొక్క బాధ్యతలేంటి? వారు ఇప్పుడు ప్రధానంగా 4 కీలకమైన వ్యూహాత్మక రంగాలపై దృష్టి సారిస్తున్నారు. మొదటిది రిస్క్ మేనేజ్మెంట్. ఇది కేవలము ఆర్థిక నియంత్రణల గురించి కాదు. మార్కెట్లో వచ్చే మార్పుల దగ్గర నుండి సైబర్ దాడుల వరకు అన్ని రకాల రిస్కులను ముందుగానే అంచనా వేసి వాటికి కంపెనీని సిద్ధం చేయడం. ఇది ఉద్యోగాలను, కంపెనీ భవిష్యత్తును కాపాడడానికి చాలా కీలకం. రెండవది సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఒక ఉత్పత్తి తయారీ నుండి మన చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియలో ఎలాంటి